భారతదేశంలో స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలకు మూలపురుషుడైన మన్మోహన్ సింగ్ నిన్న మరణించారు. పివి నరసింహారావు నేతృత్వంలో పివి నరసింహారావు అండతో మన్మోహన్ సింగ్ మొట్టమొదటిసారి భారతదేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న కాలంలో భారతదేశపు ఆర్థిక విధానాలను సమూలంగా మార్చివేసిన ఘనత మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్కు ఈ మార్పులకు అవసరమైన స్వేచ్ఛ స్వాతంత్రాలను ఆనాడు పివి నరసింహారావు అందించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. పివి నరసింహారావు అండతో భారతదేశ ఆర్థిక విధానాలను మార్చిన మన్మోహన్ సింగ్ అటు పిమ్మట కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత 2004 సంవత్సరంలో కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. యాక్సిడెంటల్ ప్రధానమంత్రిగా ఆయనని రాజకీయవేత్తలు అభివర్ణించినప్పటికీ ఒక్కసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ ఎంతో చాకచక్యంగా, నైపుణ్యం కలిగిన అడ్మినిస్ట్రేటర్గా, ఆర్థికవేత్తగా భారతదేశపు ఆర్థిక పునాదులను పటిష్టపరచడంలోనూ, ఒక రకంగా పూర్తిగా కుదేలైపోయిన భారతీయ వాణిజ్య ఆర్థిక వ్యవస్థలను పరుగులెత్తించడంలోనూ ఘన విజయం సాధించారనడంలో ఏమాత్రం అనుమానమూ లేదు. ఆ విజయాన్ని మొత్తానికి మన్మోహన్ సింగ్కే మనం సమర్పించవచ్చు. రాజకీయ పరంగా ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, సూపర్ ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ అని ప్రతిపక్షాలు అవహేళన చేసిన మన్మోహన్ సింగ్ తన ఆర్థిక విధానాలను ఏమాత్రం మార్చుకోలేదు సరికదా, వాటన్నిటినీ ముందుకు తీసుకువెళ్లారు. నేటికి ఆ రోజు మన్మోహన్ సింగ్ వేసిన పునాదుల ఆధారంగానే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఈ ఆర్థిక విధానాల్లోనే కాకుండా ఒక ప్రధానమంత్రిగా భారతీయ విదేశాంగ నీతిని మార్పు చెందించడంలోనూ, పలు కీలక సంబంధాలను పునరుద్ధరించడంలోనూ మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అమెరికాతో అణు ఒప్పందాన్ని పూర్తి చేయడంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతో గణనీయమైనది. అమెరికాను ఈరోజు ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్గా మలచడంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కృషి ఎంతగానో ఉంది. దానికి ఆర్కిటెక్ట్గా మన్మోహన్ సింగ్ ఎందరి ప్రశంసలు అందుకున్నారు. ఒక రకంగా ఐసోలేషన్లో ఉన్న భారతదేశ విదేశాంగ నీతిని ఆయన మరలా ప్రపంచ పటంపై తీసుకుని వచ్చారు. అంతేకాకుండా చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమిలో భాగస్వామి కావాలన్న నిర్ణయం కూడా మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. ఒక రకంగా స్వతంత్ర విదేశాంగ నీతిని అవలంబిస్తూనే అటు రష్యాతోనూ ఇటు అమెరికాతోనూ సమ సంబంధాలను, అటు స్ట్రాటజిక్ లెవెల్లోనూ ఆర్థిక వాణిజ్య పరంగాను ఇతరత్రా రాజకీయంగాను సమ సంబంధాలను పునరుద్ధరించిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల కాలంలోనే ఎన్నో సామాజిక అంశాలకు సంబంధించిన చట్టాలు చేయబడ్డాయి. ముఖ్యంగా పేదలకు ఉపాధి హామీ పథకానికి సంబంధించింది కానీ, అలానే ఆధార్ కార్డు ప్రవేశపెట్టడంలో కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునింది. ఈరోజు ఆ చట్టాలు ప్రపంచవ్యాప్తంగా ఎందరి ప్రశంసలో అందుకుంటూ ఉన్నాయి. మరొక విప్లవాత్మకమైన చట్టం ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను తీసుకొచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. ఈరోజు సామాన్య పౌరుడు ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకునే వీలు కల్పించే హక్కును ఇచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే. అయితే ఇవన్నీ వామపక్షాల నేతృత్వంలో లేదా వామపక్షాల
మేధావుల మద్దతుతో తీసుకొని వచ్చారన్న ఆరోపణలు, విమర్శలు వినవచ్చినా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం, ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, ఆధార్ కార్డు కానీ, లేదా ఈరోజు ప్రధానంగా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఏ ప్రభుత్వము వాటిని సవరించే ప్రయత్నం చేయలేదు. అవి అంత ప్రాచుర్యం పొందాయి అంటే వాటి రూపకల్పనలో మన్మోహన్ సింగ్ పాత్ర ఎంత గట్టిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ ఆయిల్ సెక్టార్లో, ముఖ్యంగా ఇంటికి గ్యాస్ సరఫరా చేసే ఎల్పిజి సిలిండర్ల విషయంలో కూడా మన్మోహన్ సింగ్ సర్కారు ఎంత ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భయాందోళనలు సొంత పార్టీ నుంచే వచ్చినా సంస్కరించారు. ఈరోజు ఎల్పిజి సంస్కరణల్లో సబ్సిడీలను తగ్గించడంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఇలా ఆర్థిక విధానాల్లోనే కాకుండా సామాజిక భద్రతకు సంబంధించి కానీ, ఇతరత్రా సామాజిక అంశాలలో కానీ, విదేశీ నీతికి సంబంధించి మన్మోహన్ సింగ్ తీసుకున్న చర్యలు ఈరోజు కూడా అందరి మన్ననలు అందుకుంటున్నాయి. ప్రతి ప్రభుత్వం వీటి పునాదుల ఆధారంగానే ఈరోజు భారతదేశాన్ని 3 ట్రిలియన్ల దేశంగా తయారు చేయాలని చూసినా, 5 ట్రిలియన్ల దేశంగా తయారు చేయాలని చూసినా, మన్మోహన్ సింగ్ వేసిన పునాదుల మీదనే ఇదంతా సాధ్యమవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మౌనమునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి కొంగుచాటు వ్యక్తిగా ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఒక ప్రధానిగా మన్మోహన్ సింగ్ తాను చేయాలనుకున్న విషయాలన్నింటినీ ఆయన పూర్తి చేయగలిగారు, వాటిని ముందుకు తీసుకెళ్ళగలిగారు. తనపై వచ్చిన అవినీతి, అంటే తన ప్రభుత్వంలోని మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని మార్చడానికి కారణమైన ఆ మరకలేవి కూడా తనకు అంటకుండా గద్దె దిగిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఎంతో నమ్మకంతో, ఎటువంటి అవినీతికి తావు లేకుండా తన జీవితాన్ని గడిపి 10 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించి భారతదేశానికి సరికొత్త దిశానిర్దేశం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అనడంలో ఏమాత్రం అనుమానము లేదు, సందేహము లేదు. ఆయన ఆ ప్రశంసలకు పాత్రుడే. ఈరోజు మన్మోహన్ సింగ్ మన మధ్యలో లేకపోయినా ఆయన తీసుకున్న చర్యలు, ఆయన చేపట్టిన విధానాలు మనతో కొనసాగుతూనే ఉంటాయి. అటువంటి వ్యక్తికి భారతదేశం ఎంతగానో రుణపడి ఉంది. నివాళులు అర్పించడానికి ఈరోజు సిద్ధంగా ఉంది.